The assignment number 5. ఇందులో 3 పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 6 మ్యాథ్స్ బిలో A 1 2 B minus 3 4 C 7 minus 1. What do you want to know? The ratio in which A divides BC bar. A divides BC bar. A divides BC bar. A BC divides ratio. A divides BC bar కాబట్టి A ఏం చేస్తారంటే A is supposed to be xy. A xy అనుకోవాలి. A ఏం చేయాలి? xy. BC bar కాబట్టి B నేమో x1 y1, C నేమో x2 y2. B x1 y1 అనుకోండి, C నేమో x2 y2. ఇప్పుడు A డివైడ్స్ BC bar ఎందుకంటే పార్ట్ల x1 minus x is 2 x minus x2. x1 minus x is 2 x minus x2. So your answer is minus 3. x1 అంటే minus 3 minus x అంటే ఎంత? 1 is to 1 minus x2 అంటే 7 and minus 4 is to minus 6. So your answer is 2 is to 3. 2 is to 3. First option 1 లో ఉంది. A divides BC by the ratio x1 minus x is to x minus x2. రెండు పాయింట్ ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ is given as A 3, 6 దీని A అనుకోండి. సెకండ్ పాయింట్ is supposed to be B. B is equal to 12 minus 3. 12 minus 3. The given points are respectively denoted by x1 y1 and x2 y2. ఇప్పుడు ఏమంటున్నాడు క్వశ్చన్ ఏంటి? y-axis divides the line segment in the ratio. y-axis divides AB bar. y-axis divides AB bar in the ratio. ఏం నేర్చుకున్నాం మనం? y-axis divides the ratio minus x1 is to x2. So your answer is minus x1 అంటే ఎంత? ఇక్కడ 3 minus 3 is to x2 అంటే 12 minus 1 is to 4. మైనస్ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు అంటే మైనస్ ఇండికేట్స్ ఎక్స్టర్నల్ డివిజన్. అంటే మైనస్ 4 ఏం రాయొచ్చు అంటే 1 is to 4 ఎక్స్టర్నల్లీ అని రాయాలి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి 1 is to 4 externally. Emma, next step. एज क्वेश्चन చూడండి ఒకసారి. एज क्वेश्चन A minus 2 comma 5. A అనేది minus 2 comma 5. ఈ B అనే పాయింట్ 3 comma 1. B is 3 comma 1. రెండు పాయింట్ ఇచ్చాడు. ఇంకేం చెప్తున్నాడు? అండ్ P comma Q are the points of trisection of trisection. Trisection అంటే ఏం చేస్తాం? ట్రై అంటే ఇది AB అనే లైన్ సెగ్మెంట్ అనుకోండి. AB ట్రైసెక్షన్ అంటే ఏంటి? ట్రై అంటే ట్రైసెక్షన్ అన్నాడంటే మీనింగ్ ఏంటంటే ఈ టోటల్ లైన్ సెగ్మెంట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఇది ఒక పార్ట్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. 3 ఈక్వల్ పార్ట్స్. టోటల్ లైన్ సెగ్మెంట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. P and Q are the points of trisection అన్నాడు. అంటే ఇక్కడ P తీసుకున్నాం అనుకో,
P కి లెఫ్ట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? రైట్ సైడ్ అంటే P డివైడ్స్ ఎన్ని బార్ ద రేషియో 1:2 రేషియో డివైడ్ చేసే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. ఇక్కడ Q తీసుకున్నాము ఏమవుతుంది? Q కి లెఫ్ట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? Q కి 1 2. Q కి రైట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? అంటే Q డివైడ్స్ ఎన్ని బార్ ద రేషియో అంటే P అండ్ Q ఆర్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఈ మూడు ఈక్వల్ పార్ట్స్ అంటే ఈ డిస్టెన్స్ x అయితే ఈ డిస్టెన్స్ x ఈ డిస్టెన్స్ కూడా x ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. మూడు ట్రైసెక్షన్ 3 ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాడు అడిగేది ఏ ఇచ్చాడు ఎంత -2, 5 b ఎంత ఏ కనుక్కోవాలి? వాట్ యు హావ్ టు ఫైండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఇక్కడ p ఇక్కడ q ఉంది కదా ఈ p కి q కి మిడ్ పాయింట్ కనుక్కోవాలి. అంటే ఈ పాయింట్ కనుక్కోవాలి అక్కడ మిడిల్ పాయింట్. మిడ్ పాయింట్ ఆఫ్ PQ is nothing but మిడ్ పాయింట్ ఆఫ్ AB అవుతుందా? PQ మిడ్ పాయింట్ AB మిడ్ పాయింట్ అవుతుందా? ఈ పాయింట్ PQ మిడ్ పాయింట్ అయితే ఖచ్చితంగా AB కూడా మిడ్ పాయింట్ అవుతుందా? ఎందుకంటే these are the 3 equal parts. So here mid point of PQ is nothing but mid point of AB. Mid point of PQ is nothing but mid point of AB. Therefore mid point of PQ bar is equals to midpoint of AB bar. ఏ తెలుసు B తెలుసు కదా మనకి. ఏ x1 y1 అనుకోండి, B ని x2 y2 అనుకోండి. మిడ్ పాయింట్ అనుకోవడం ఫార్ములా ఏంటంటే x1 + x2/2 రెండు పాయింట్ మిడ్ పాయింట్ y1 + y2/2. So your answer is x1 అంటే ఎంత? -2 నా ప్లస్ x2 ఎంత? 3/2 y1 + y2 5 + 1/2. So 1/2 comma 3. So your answer is 1/2 comma 3. Logical calculation. Midpoint of PQ. Midpoint of PQ is nothing but midpoint of AB. So your answer is 1/3 comma 2. PQ midpoint anna AB midpoint anna okay. ये diagram में शुरू करते हैं. Next one. Ninth question చూడండి. ఏ అని ఇచ్చాడమ్మా 1 -3 BC ఎంత 5,1. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. B ఎంత ఇచ్చాడు? B వాట్ ఇస్ B 2, -2. దీని xy అనుకోండి. ఇప్పుడు ఏం అనుకోవాలి మనం? వీ హ్యావ్ టు ఫైండ్ హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు AC అన్నది. హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు AC. సో ఫస్ట్ B డివైడ్స్ AC బార్ కనుక్కోండి. B డివైడ్స్ AC బార్. B అనేది AC లైన్ సీక్వెన్స్ ఏరియా డివైడ్ చేస్తుంది. x1 - x is to x - x2. x1 - x is to x - x2. x1 - x అంటే ఏంటి ఇక్కడ? 1 - 2 is to 2 - 5. 2 - 5. So -1 is to -3. 1 is to 3. ఇప్పుడు B అనే పాయింట్ 1:3 రేషియో డివైడ్ చేస్తుంది కాబట్టి B కి హార్మోనిక్ కాంజుగేట్ అనుకోవాలి. B యొక్క హార్మోనిక్ కాంజుగేట్ ఏ రేషియో డివైడ్ చేస్తే 1:3 ఎంత ఏ రేషియో డివైడ్ చేస్తుంది? -1:3. Let D be the harmonic conjugate of B. And therefore D divides AC bar in the ratio. This is negative ratio. What is -1:3.
harmonic conjugate minus 1 into. It is supposed to be MST. So D point d is equal to therefore mx2 plus mx1 by m plus n, m by 2 plus n by 1 by m. ఏమవుతున్నప్పుడు d is equal to mx2 అంటే minus 1 into x2 అంటే 5 plus nx1 3 into 1 by n plus n minus 1 plus n m by 2 minus 1 into 1 plus n by 1 n ఎంతనో 1 by 1 3 by 1 అంటే minus 3 by minus 1 plus ఎంత చూస్తున్నాను minus 5 plus 3 minus 2 minus 2 by 2 ఎంత minus 1 minus 10 by 2 minus 5 okay minus 1 minus 5 ఇందులో క్వశ్చన్ నెంబర్ 10% ఒక పాయింట్ ఏ తెచ్చాడు ఏబియా బి ఏ కామా ఏ సిఎన్ బి కామా ఎన్ రైట్ మూడు పాయింట్లు ఇచ్చాడు ఇప్పుడు ఏబి డిస్టెన్స్ అని చెప్పండి డిస్టెన్స్ బిట్వీన్ ఏబి రూట్ ఆఫ్ x2 minus x1 whole square అంటే a minus a whole square plus y2 minus y1 a minus b whole square అంటే రూట్ ఆఫ్ a minus b whole square అంటే a minus b bc x2 minus x1 b minus a whole square plus a minus a whole square. The what trial actual plus r minus modulus of a minus modulus of b minus a modulus of b minus a and a minus b ఒకటే minus కాంప్లెక్స్ modulus లైన్ కాబట్టి ac b minus a whole square plus a minus b whole square పైన స్క్వేర్ ఉన్నప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉన్నా బి మైనస్ హోల్ స్క్వేర్ ఏదైనా ఒకటే ఇప్పుడు ఏమవుతుంది దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసేసుకోవచ్చు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది రూట్ ఆఫ్ 2 ఇంటూ ఏమవుతుందంటే ఏసీ ఇప్పుడు ఏమవుతుంది మనకి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఎంత ab square plus bc square అంటే a minus b whole square ab square అంటే ab కదా దీని స్క్వేర్ చేయండి a minus b whole square plus bc square అంటే bc వాల్యూ దగ్గర దాని స్క్వేర్ చేయండి ఏమవుతుంది a minus b whole square రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది 2 ఇంటూ ac స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి ac స్క్వేర్ ఇది ac వాల్యూదే కదా దీని స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది 2 ఇంటూ రెండు ఈక్వల్ ఇది 2 ఇంటూ a minus b whole square ఇది 2
అంటే ఏం చెప్పచ్చు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. పైకి వచ్చి రైట్ యాంగిల్తో పాటు ఈ రెండు సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి. ఏబీ సైడ్ ఎంత వచ్చిందో బీసీ సైడ్ కూడా ఎంత వచ్చింది. అదే కదా దిస్ ఫోర్ ఈక్వల్. రెండు సైడ్స్ ఈక్వల్గా వచ్చినాయి. పైగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంటుంది? రైట్ యాంగిల్ ఐసోసెల్స్. రైట్ యాంగిల్ ఐసోసెల్స్. నువ్వు వెర్టిసెస్ చూసినట్టే రైట్ యాంగిల్ కన్ఫర్మ్ చేసేయచ్చు. మనం ఎప్పుడైతే వీళ్ళ ఉంది కదా ఏ అంటే ఏబి, బి అంటే ఏఏ, సి. ఇప్పుడు ఏది బిని అర్థం చేస్తారు మీరు. ఏదో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది ఇక్కడ? ఏ. బిలో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది? ఈ రెండింటిలోనూ ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే లైన్ కానీ ఏబీ ఇస్ వెర్టికల్ లైన్. ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటే ఏబీ లేకపోతే ఏబీ బార్ ఇస్ వెర్టికల్ లైన్. ఏబీ బార్ ఇస్ వెర్టికల్. ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటే వెర్టికల్ లైన్. వై కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటే హారిజాంటల్ లైన్. ఏంటది? ఏబీ ఇస్ వెర్టికల్ లైన్. ఇప్పుడు బీని సీని అబ్జర్వ్ చేయండి. బై అబ్జర్వింగ్ బి అండ్ సి వాట్ వి కెన్ సే, ఇందులో వై కోఆర్డినేట్ ఎంత ఉంది ఇక్కడ? ఇందులో వై కోఆర్డినేట్ ఎంత ఉంది? అంతేనా? అంటే బీసీ బారిస్ వై కోఆర్డినేట్స్ ఈక్వల్ ఉంటే హారిజాంటల్ లైన్ అంటారు. హారిజాంటల్ లైన్. వెర్టికల్ లైన్ అంటే ఇలా స్ట్రైట్ ఉంటుంది నిలువుగా. ఏబి. బీసీ బార్ హారిజాంటల్ అంటే బీసీ బార్. వెర్టికల్ లైన్ హారిజాంటల్ లైన్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వెంటనే చెప్పేసి చూడగానే వెర్టిసెస్ చూసి అబ్జర్వ్ చేసి చెప్పేసి రైట్ యాంగిల్. అయితే ఐసోసెల్సా కాదన్న కన్ఫ్యూషన్ కోసం మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. By observing the vertices itself, we can conclude that the given triangle is right angle triangle. But మనం నెక్స్ట్ స్టెప్ దేనికోసం ముందుకు వెళ్తాం అంటే మనం వెదర్ ఇట్ ఈస్ ఐసోసెల్స్ అన్నమాట. దానికోసం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే వెర్టికల్ లైన్. వై కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటే హారిజాంటల్ లైన్. ఇది కన్క్లూజన్. సరే, రచన కదండి. స్లోప్స్ కనుక కూడా చెప్పచ్చు. స్లోప్స్ బట్టి కూడా చెప్పచ్చు. వెర్టికల్ హారిజాంటల్ లైన్. హారిజాంటల్ అయితే స్లోప్ 0 అవ్వాలి. వెర్టికల్ అయితే స్లోప్ ఇన్ఫినిటీ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ కాంకరెంట్ లైన్స్. కాంకరెంట్ లైన్స్. Concurrent lines. Concurrent lines. Concurrent lines. Concurrent lines అంటే ఒక 3 లైన్స్ ఒకే పాయింట్ ఇంటర్సెక్ట్ అయినట్టు ఇలాగా 3 or more లైన్స్ ఇంటర్సెక్ట్ పెట్టుకోండి. ఇలాగా ఒక 3 లైన్స్ ఒకే పాయింట్ మీద ఇంటర్సెక్ట్ అయ్యేది. ఈ 3 లైన్స్ కూడా L1, L2, L3. L1, L2, L3. ఈ 3 లైన్స్ ఒకే పాయింట్ మీద ఇంటర్సెక్ట్ అయితే ఇటువంటి లైన్స్ ఏమంటే కాంకరెంట్ లైన్స్ అండి. 3 or more lines intersecting at a point are called concurrent lines. Where they are intersecting, that intersecting point is called concurrent point. Concurrent point. Concurrent point. Or then a point of concurrency. Point of concurrency. Concurrent point or point of concurrency. Your last one. 3 or more lines. 3 or more lines intersecting. 3 or more lines intersecting at a point. 3
3 or more lines intersecting at a point are called concurrent lines. Three or more lines intersecting at a point are called concurrent lines. The intersecting point is called point of concurrency. Point of concurrency or concurrent point. Point of concurrency, concurrent point. మూడు లైన్స్ లేదా అంతకన్నా ఎక్కువ లైన్స్ ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ అయితే రెండు లైన్స్ అని చెప్తాం మనం కాంకరెంట్ లైన్స్ అంటాం. జనరల్గా మనకి కొలీనియర్ అని చెప్పినప్పుడు ఏం చెప్తాం అంటే కొలీనియర్ పాయింట్స్ చెప్పినప్పుడు కొలీనియర్ పాయింట్స్ మాట్లాడినప్పుడు ఒక లైన్ ఉంటుంది, ఒక లైన్ మీద మూడు పాయింట్లు ఉంటాయి. ఒకే లైన్ మీద ఉంటే పాయింట్స్ మూడు పాయింట్లు ఒక లైన్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కాంకరెంట్ లైన్స్కి వచ్చేసరికి మూడు లైన్స్ ఒక పాయింట్. ఇక్కడ పాయింట్ ఒకటే, లైన్స్ మూడు. ఇక్కడ లైన్ ఒకటే, మూడు పాయింట్స్. అర్థమైందా? మూడు పాయింట్స్ ఒక లైన్ మీద ఉంటాయి. ఇక్కడ మూడు లైన్స్ ఒక పాయింట్ కూడా పాస్ అవుతుంది. దీన్ని కాంకరెంట్ లైన్స్ అంటారు. సరే, ఇప్పుడు రాశారండి కాంకరెంట్ లైన్స్. ఇది రాస్తే నెక్స్ట్ family of concurrent lines అంటారు. Family of concurrent lines. Family of concurrent lines. Family of concurrent lines. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు రెండు లైన్స్ ఇచ్చాడుకో, దీస్ ఆర్ ద గివెన్ లైన్స్. ఒకటి L1 is equal to 0 ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ L2, రెండు లైన్స్ ఇచ్చాడు. ఈ రెండు లైన్స్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ పాయింట్ దగ్గర. దీస్ ఆర్ ద లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ దిస్ పాయింట్. దీస్ ఆర్ ద లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ కూడా ఎన్ని లైన్స్ పాస్ అవుతాయంటే ఇది ఒక లైన్. దిస్ ఇస్ ద లైన్. This is a line which passes through the point of intersection of L1 and L2. This is the line which passes through the point of intersection of L1 and L2. ఒక లైన్ పాస్ అవుతుందంటే ఇదో లైన్. This is the line which passes through the point of intersection of L1 and L2. This is another line which passes through the point of intersection of L1 and L2. ఇలా ఎన్ని లైన్స్ పాస్ అవుతాయి? Infinite number of lines are there which passes through the point of intersection of given two lines. అంటే చాలా లైన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అంటాం. చాలా లైన్స్ ఉంటాయి. ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఈక్వేషన్ టు ది ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఈస్ L1 plus lambda L2 is equal to 0. ఫస్ట్ లైన్ plus lambda into second line is equal to 0. This equation represents the family of lines. This equation represents the family of lines passing through the point of intersection of L1 and L2. Here lambda is a parameter. Here lambda is a where lambda is a parameter. For different values of lambda we get different straight lines from this family. For different values of lambda we get different straight lines from this family. Every member of this family have a common property that every line belongs to this family clearly passes through the point of intersection of L1 and L2. Clearly passes through the point of intersection of right. The equation to the right. The equation of family of lines is and will be right.
Here lambda is a parameter. Here lambda is a parameter. Here lambda is a parameter. For different values of lambda, we get different straight lines. For different values of lambda, we get different straight lines passing through the point of intersection of the lines L1 is equal to 0 and L2 is equal to 0. దీని ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఫ్యామిలీ ఆఫ్ కాంక్రీట్ లైన్స్ అని చెప్తున్నాం. Equation of family of lines is given by L1 plus lambda L2 is equal to 0. Here lambda is a parameter. For different values of lambda, we get different straight lines from this family. Okay na? ఈ ఫ్యామిలీలో ఉన్న లైన్స్ అనేది ఒక కామన్ ప్రాపర్టీ ఉంది. ఏంటంటే కామన్ ప్రాపర్టీ every line belongs to this family passing through the point of intersection of L1 and L2. Its equation is given by L1 plus lambda L2 is equal to 0. Okay na? దీన్ని మన ఫ్యామిలీ ఆఫ్ కాంక్రీట్ లైన్స్ చెప్తాం. ఇది మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి దీన్ని వర్క్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ.